నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ వాయిస్. గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఒక చర్చ జరుగుతోంది. ఇంగ్లీష్ విద్యా విధానం పైన ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టడం ద్వారా కేసీఆర్ తెలంగాణలో ఉన్నటువంటి పిల్లలకు మంచి చదువును నేర్పిస్తున్నారు అనేటువంటి విషయాలు ప్రతిరోజు చర్చల్లో సాగుతున్నాయి. అసలు ఈ ఇంగ్లీష్ విద్యా విధానం, అందులోనూ సర్కారీ బడుల్లో ఇంగ్లీష్ విద్యా విధానం ఎప్పుడు మొదలైంది, ఎట్లా మొదలైంది, ఇంగ్లీష్ విద్యా విధానం సరైనదేనా కాదా, ఇంకా ఇట్లాంటి అంశాలపైన చర్చించేందుకు మనతో పాటు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం. హనుమంతరావు గారు నమస్కారం. ఈ విషయంలో ఇంగ్లీషు విద్యా విధానం ఎప్పుడు మొదలైంది, ఎట్లా మొదలైంది, కేసీఆర్ సర్కార్ అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే మొదలైందా, దీని అనుకున్నటువంటి హిస్టరీ ఏంటండి? వాస్తవానికి ప్రభుత్వ పాఠశాల లోపల ఆంగ్ల భాష బోధన అనేటువంటిది ఎక్కడ కూడా ప్రారంభించలేదు. ఓకే. ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్లో మాత్రమే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనేటువంటివి రన్ చేయబడ్డాయి. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పీరియడ్ లోపల ఈ యొక్క ఉన్నత పాఠశాల లోపల సక్సెస్ స్కూల్స్ అనేటువంటి ఒక పేరుతోన 6, 7, 8, 9, 10 తరగతులకు ఇంగ్లీష్ మీడియం ప్యారలల్గా అంటే తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ఏర్పాటు చేయాలని సక్సెస్ స్కూల్స్ అనేటువంటి ప్రారంభం చేసిండ్రు. కానీ దానికి సంబంధించినటువంటి యొక్క ఇంగ్లీష్ బోధించేటువంటి యొక్క ఇంగ్లీష్ మాధ్యమంలో బోధించేటువంటి యొక్క ఉపాధ్యాయులను మాత్రం ఎక్కడ ఇవ్వలేదు. పోనీ తెలుగు మీడియం బోధించేటువంటి వాళ్ళు ఇంట్రెస్ట్గా ఎవరైనా ఉంటే వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి తర్ఫీదు కూడా ఎక్కడ ఇవ్వలేదు. ఏదో నామినల్గా 15 days 1 week అని ఇచ్చారు. కానీ ఆ సబ్జెక్టు పైన పూర్తి అవగాహన రాహిత్యం వల్ల సక్సెస్ స్కూల్స్ అనేటువంటివి చాలా మటుకు ఫెయిల్యూర్ అయినాయి. అయితే కొన్ని పాఠశాలలు ఉపాధ్యాయుల యొక్క ప్రత్యేకమైన శ్రద్ధ, ప్రధాన ఉపాధ్యాయుల ప్రత్యేక శ్రద్ధ, గ్రామస్తుల ప్రత్యేక శ్రద్ధ, ఎస్ఎంసి యొక్క ప్రత్యేక శ్రద్ధ వల్ల కొన్ని స్కూల్ లోపల అంటే మనం వేల మీద లెక్కించేటువంటి ఒక స్కూళ్ళ లోపల ఇంగ్లీష్ మాధ్యమం అనేటువంటిది ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. ఇది ఇంగ్లీషు మాధ్యమంతో నడుస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు మన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మరి ఈ యొక్క రీసెంట్గా ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. దాన్ని వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తామని కూడా అంటున్నారు ఒక పత్రికల ద్వారా. ఏంటంటే ప్రాథమిక విద్య కూడా ఆంగ్ల బోధన ఉండాలి అనేటువంటిది ఒక విషయం. ఆంగ్ల బోధన ఉండాలి అనేటువంటి దానికన్నా అనేక సమస్యలు ఉన్నవి అనేటువంటిది ఎందుకు అర్థం చేసుకుంటలేరో ఒక విధంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నూతన జాతీయ విద్యా విధానం లోపల అది 1968 కానీ 82లో కానీ 2020లో ఉన్నటువంటి ఈ నూతన జాతీయ విద్యా కమిషన్ చెప్పినటువంటి విషయం ఏంటిదంటే ప్రాథమిక విద్య ఖచ్చితంగా మాతృభాషలోనే బోధన ఉండాలని చెప్పడం జరిగింది. ప్రాథమిక విద్య అంటే 1 నుంచి 5వ తరగతి వరకు. ఈ 5 తరగతులకు అంటే ప్రీ ప్రైమరీ కూడా ప్రైమరీ అనేటువంటిది ఖచ్చితంగా ఆ విద్యార్థులు ఆ ఇంట్లో ఆ యొక్క పరిసరాల లోపల ఏ భాష మాట్లాడుతున్నారో ఆ భాష లోపల బోధన అనేటువంటిది. కానీ విచిత్రమైనటువంటి మరి ఆలోచన ఎందుకు వచ్చిందో, ఇది ప్రభుత్వ నిర్ణయం అనేటువంటిది తప్పు. మాతృభాషలోనే బోధన ప్రాథమిక విద్య ఉండాలి. ప్రాథమిక విద్య తర్వాత నూతన జాతీయ విద్యా విధానంలో స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. నూతన జాతీయ విద్యా విధానం అంటే ఏదో ఒక 4 కూర్చొని ఒక ఏసీ రూమ్లో కూర్చొనో లేదా ఒక దానిలో కూర్చొని ఒక నెల రోజులు 15 రోజులు చేసినట్టుంది. దాదాపు 5 సంవత్సరాలు దాని యొక్క స్టడీ చేసి వేలాది మంది యొక్క వెల్ ఎడ్యుకేటెడ్ ఎక్స్పర్ట్స్తోన, అనేక మంది ప్రజాప్రతినిధులతోన, అనేక మంది విద్యావేత్తలతోన, మరి గ్రామ సర్పంచ్ మొదలుపెట్టుకొని మరి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కొన్ని లక్షల మంది యొక్క ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఫ్రేమ్ చేసినటువంటి నూతన జాతీయ విద్యా విధానం లోపల ప్రాథమిక విద్య ఖచ్చితంగా మాతృభాషలు ఉండాలని నొక్కి చెప్పడం జరిగింది. దానిని పార్లమెంటు ఆమోదించింది కూడా. మరి దాని అనుగుణంగా రాష్ట్రాలకు ఆ సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు అన్ని రాష్ట్రాల లోపల కూడా ఈ నూతన జాతీయ విధానం అమలు చేస్తామని ఒప్పుకోవడం జరిగింది. 1-2 రాష్ట్రాలు ఉండొచ్చు, ఇంకా ఒప్పుకోకపోవచ్చు. కానీ మిగతా మెజారిటీ రాష్ట్రాలన్నింటినీ కూడా నూతన జాతీయ విధానాన్ని అమలు పరుస్తాము అనేటువంటిది స్పష్టంగా చెప్పడం జరిగింది.
ఈ క్రమం లోపట మళ్ళీ నూతన జాతీయ విద్యా విధానం లోపట మాతృభాషలో విద్యా విధానం బోధన ఉండాలని చెప్పినప్పుడు మళ్ళీ ఎందుకు ఇంగ్లీష్ మీడియం పెట్టాలనేటువంటిది అర్థం కావాలనేటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ తపస్సు నుంచి ఒక విన్నపం ఏంటిదంటే, ఎందుకంటే విద్య అనేటువంటిది ఎక్కడైతే రాంగ్ రూట్లకు తీసుకెళ్తుందో కొన్ని తరాలు అనేటువంటిది నాశనం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మేము విజ్ఞాపన చేయడం ఏంటిదంటే, మీ యొక్క ఆలోచన విరమించుకోండి. ఎందుకంటే మీరు కూడా వెల్ ఎడ్యుకేటెడ్, అనేక పుస్తకాలు చదివినటువంటి వ్యక్తులు, మరి అనేక భాషలపైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు, మరి అటువంటి మాతృభాషను అనేటువంటిది దూరం చేయడం అనేటువంటి, అంటే అనొచ్చు తెలుగు కూడా ఒక సబ్జెక్టు పెడతాం అనేటువంటిది, కానీ తెలుగు ఒక సబ్జెక్టు పెట్టడం కాదు, తెలుగు లోపటినే అన్ని సబ్జెక్ట్స్ విషయాలు అనేటువంటి బోధన ఉన్నప్పుడే ఆ యొక్క విద్యార్థికి అంతర్ముఖంగా ఉన్నటువంటి శక్తులు అనేటువంటి ఇన్నర్ క్యాపబిలిటీస్ అన్నీ కూడా ఎక్స్పోజ్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రాథమిక విద్యని ఎట్టి పరిస్థితుల్లోపట ఆంగ్ల మాధ్యమంలో వద్దు. ఇంకా మేము ఏమి ఆశించినామంటే ప్రైవేటు పాఠశాల లోపట కూడా ఖచ్చితంగా మాతృభాష లోపటనే బోధన చేసేటువంటి యొక్క ప్రత్యేకమైన ఉత్తర్వులు కూడా ఇవ్వాల్సిన బాధ్యత మీది. ఇదే విషయంలో అంటే తల్లిదండ్రులంతా పోటాపోటీగా పక్కన పిల్లలు ఒక కాన్వెంట్ స్కూల్లో చదువుకోవడం వల్ల వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతున్నారు, మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళడం వల్ల ఈ తెలుగు మీడియంలో చదువుకోవడం వల్ల వాళ్ళు వెనకబడిపోతున్నారు, ఉద్యోగ అవకాశాలు రావట్లేదు, లేదంటే 10th క్లాస్లో ఫెయిల్ అవ్వడము, పై చదువులకు వెళ్ళకపోవడం లాంటివి జరుగుతున్నాయి అనేటువంటిది ఒక ఆరోపణ. ఆ మేరకు విద్యార్థుల భవిష్యత్తు కోసమే మొదటి నుంచి ప్రాథమిక విద్య నుంచి కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటేనే వాళ్ళకు భవిష్యత్తు ఉంటుందనేటువంటిది ఆధునికమైనటువంటి దశలో ఉన్నటువంటి మనం ఇట్లా ప్రిజుడిస్ తోటి ఉండకూడదు అనేటువంటిది ఒక చర్చ. దాన్ని ఏమంటారు? అదే చాలా తప్పండి. ఎందుకంటే ఆంగ్ల బోధన లోపట లేదా ఆంగ్ల భాష లోపట చదివినటువంటి యొక్క విద్యార్థులను తీసుకుందాం, తెలుగు మీడియంలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఇద్దరిని కంపారిజన్ చేద్దాం. ఎవరు వర్త్ఫుల్ ఉన్నారో, ఎవరు కెపాసిటీస్ ఉన్నారో, ఎవరు ఆ యొక్క ఎబిలిటీ అంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ నేచర్కి ఎవరికి ఉంటుంది అనేటువంటిది స్పష్టంగా మనం ప్రూఫ్ చేయగలుగుతాం. ఓకే. ఎందుకంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో చదివినటువంటి ఇంగ్లీష్ మీడియంలో చదివినటువంటి యొక్క పేరెంట్స్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ యొక్క పేరెంట్స్ అనేటువంటిది ఆ ఇంగ్లీష్ పైన కమాండ్ ఉండడము, ఆ ఇంగ్లీష్ ఉన్నటువంటి కల్చర్ అక్కడ ఉండడము, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, కొంత గ్యాడ్జెట్స్ ఉండడము, అనేక కారకాలు ఉంటాయి ఆ యొక్క చదివినటువంటి. మరి ఎలాంటి పరికరాలు లేనటువంటి తెలుగు మీడియంలో చదివినటువంటి వ్యక్తులు చాలామంది ఇప్పుడు రీసెంట్గా ఎప్పుడో గతం గురించి 20 ఏళ్ళలో 15 ఏళ్ళ క్రితం కాదు, రీసెంట్గా చదువుకున్నటువంటి వాళ్ళు కూడా తెలుగు మీడియం చదివినటువంటి ఉన్నతమైన స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు. మరి దానికి ఏంటిది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఢిల్లీ ఐఐటి లోపల రామ్ గోపాల్ రావు అనేటువంటి ఒక సైంటిస్ట్ ఉన్నాడు. ఓకే. ఆయన ఈజ్ ఫ్రమ్ కొల్లాపూర్, ఫ్రమ్ మాబ్నార్ డిస్టిక్. ఓకే. ఆయన అప్ టు ఇంటర్మీడియట్ తెలుగు మీడియం చదివినని మొన్న రీసెంట్గా పేపర్లు ఇచ్చింది. మరి నవ్ హీ బికేమ్ ద హెడ్ ఆఫ్ ద ఐఐటి ఆఫ్ ఢిల్లీ యూనివర్సిటీ. మరి ఎక్కడ ఉంది మరి ఆయనే స్పష్టంగా చెప్పిండు. మరి దాన్ని కూడా ఆలోచన చేయాలి కదా. సరే అప్పుడు ఉంది అనుకోండి, ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నటువంటి వాళ్ళని కూడా తీసుకుందాం, ఎవరినైనా తీసుకుందాం, ఏ భాషలో చదివినటువంటి వాళ్ళని తీసుకుందాం, దాంట్లో స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి పరిస్థితులు ఏదో ఇంగ్లీష్ మీడియం చదివినటువంటి వాళ్ళు ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళిండ్రు, తెలుగు మీడియం చదివిన వాళ్ళు లేదు అనేటువంటిది చాలా పొరపాటు అండి. ఈ యొక్క కాన్సెప్ట్ అనేటువంటిది పేరెంట్స్లో క్రియేట్ ఎట్లయితుందంటే ఈ మీడియా వల్ల, పొలిటికల్ వల్ల, తర్వాత పక్కన ఉన్నటువంటి వాళ్ళ ప్రభావం వల్ల. అంటే కాన్వెంట్ స్కూల్స్కి వెళ్ళేటువంటి యొక్క డ్రెస్సింగ్ అనుకోండి, అపియరెన్స్కి అనుకోండి, వే ఆఫ్ టాకింగ్ అనుకోండి, ఇది మాట్లాడేసరికి ఏమంటున్నంటే అబ్బా మా పిల్లవాడు మమ్మీ డాడీ అని అంటున్నంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మమ్మీ అండ్ డాడీ? యాక్చువల్లీ ఇఫ్ యూ టేక్ ద మీనింగ్, ఓకే మమ్మీ డాడీ అనొద్దని మనం అంటలేము, కానీ మమ్మీ డాడీ అనేటువంటి యొక్క ఎక్కడొచ్చింది ఆ పదాలు, ఎక్కడి నుంచి వచ్చినవి అనేటువంటిది. అంటే ఎగ్జాంపుల్గా ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పారు పెద్దలు కూడా, ఏంటంటే మనకు ఒక రైమ్ ఉంది ఫస్ట్ క్లాస్ లోపల, జానీ జానీ నో పాప, ఈ పాప వస్తుంటే రేణు అంటే నో పాప నో పాప అంటుంది. అంటే రేణు వద్దు అని ఎక్కడ అంటున్నారు ఆ పదం? అంటే ఆ యొక్క గ్రేట్ బ్రిటన్ లోపల
రోజు వర్షం పడేది, వాళ్ళకి ఎండ తగిలేది కాదు, ప్రాబ్లం ఉండేది కాదు. కాబట్టి ఆ ఎండ అంటారు ఈరోజు వాన రాకుంటే బాగుండే, వర్షం రావద్దు అని ఒక రైమ్ తయారు చేస్తే దాన్ని మన దగ్గర పడిపిస్తే వర్షాలు రాకుండా కావాలన్నా మరి? మన దగ్గర అట్లా లేదు కదా. అంటే మనం వాన వల్లప్ప అని వాడుకునేటువంటి వాళ్ళు దానికి ఆపోజిట్, క్వైట్ ఆపోజిట్. అంటే వాళ్ళు కూడా అనొచ్చు, ఎందుకే మన కల్చర్తోనే మనమే బుక్స్ తయారు చేద్దామని అనుకోవచ్చు, నేను దాని అంటలేను. కానీ మన కల్చర్తోన మనదే అనేటువంటిది కూడా బుక్స్ తయారు చేసినప్పటికీ కూడా పేరెంట్స్ ఏ భాష మాట్లాడుతున్నారు, ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి మెంబర్స్ ఏ భాష మాట్లాడుతున్నారు, ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఏ భాష మాట్లాడుతున్నారు, సమాజంలో ఏ భాష ప్రభావం ఉంది అనేది చూడాలి కదా. అసలు ఏ చదువు లేనటువంటి వాళ్ళు కూడా హైదరాబాద్లో 2-3 భాషలు మాట్లాడేటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. అవసరం అట్లాంటిది సృష్టిస్తుంది, అట్లే ఉంటుంది కదా. కాబట్టి దయచేసి ఇది రాంగ్ నోషన్ ఉంది. ఈ రాంగ్ నోషన్ తయారు చేయాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు దేనైనా సాధిస్తా, దేనైనా చేస్తా అంటున్నాడు కదా. మీరు తెలుగు మీడియాలు పెట్టి సాధించండి, మీకు మంచి పేరు వస్తుంది. ఎందుకంటే చిరస్థాయిగా మీ పేరు గుర్తుంటుంది. ఎందుకంటే ఫలానా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చిండు మాతృభాష. ఎందుకంటే మాతృభాష దినోత్సవాలు కూడా జరిపారు పెద్దలు, కాబట్టి చాలా సంతోషం అనిపించింది. మరి అటువంటి పరిస్థితుల్లో బట్ట మాతృభాష దినోత్సవం జరుపుకొని పెద్ద మొత్తంలో కార్యక్రమాలు చేస్తున్నటువంటి మీరు మాతృభాష ప్రియులు అనేటువంటి తెలిసినప్పటికీ కూడా మరి ఎందుకు ఇటువంటి ఆలోచన? అయితే ఇందులో కొన్ని లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నటువంటి మీ టీచర్ల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కొన్ని మంది విద్యార్థి సంఘాలు లాంటి వాళ్ళు మా బహుజనులకు లేదంటే మా దళితులకు ఇంగ్లీష్ విద్య రాకుండా చేసేటువంటి కుట్ర దీంట్లో బ్రాహ్మణికం ఉంది, సాంస్కృతిక వైభవము, సాంస్కృతిక గతము లేదంటే సాంస్కృతిక మూలాలు అనేటువంటి కొన్ని పదాలు చూపెట్టి మాతృభాష అనే పేరుతోటి ఇంగ్లీష్ భాషకు దూరం చేయడం వల్ల మమ్మల్ని అభివృద్ధి చెందకుండా మాకు చదువు అవ్వకుండా చేస్తున్నటువంటి కుట్ర అనేటువంటిది ఒకటి చెప్తున్నారు. కాదండి, అది ఎప్పుడు కూడా, ఎందుకంటే మొత్తం హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు తెలుగు భాషనే ఉండాలన్నప్పుడు వాళ్ళు చెప్పేటువంటి డౌట్కు సహజమైనటువంటి ఒకవేళ ఉండొచ్చు, మేము కాదంటలేం. కానీ మనం ఏమంటున్నాము, ప్రతి ఒక్క స్టూడెంటు ప్రైవేటు స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ ఏదన్నా ఉండని అన్నిట్లో మాతృభాషలో బోధన ఉంటే ఇంకా ఏరియేషన్ ఎక్కడొస్తుంది, ఈ డిఫరెన్స్ ఎక్కడొస్తుంది? తర్వాత నువ్వు హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే అప్పర్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్ కానీ ఏదైనా ఉండే అది మీ ఇష్టం, పేరెంట్స్ యొక్క ఒపీనియన్, అది స్టూడెంట్స్ యొక్క ఒపీనియన్ తీసుకోండి, దానికి ఆబ్జెక్షన్ లేదు. మనం అనేటువంటి ఇప్పుడు అందరూ ఇప్పుడు 100 మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో, 100 మంది పిల్లలు ఉన్నారు ఒకటో తరగతి అంటే 100 తెలుగు మీడియమే ఏ భాషలు మాతృభాషలు చదువుతాను, ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? సిలబస్ ఒకటే పెట్టండి, వేరియేషన్ కూడా వద్దు, కానీ అదే సిలబస్ అదే భాషలో పెట్టండి, వాళ్ళ మాతృభాషలో పెట్టండి. ఇంక ఇక్కడ క్వశ్చన్ ఎందుకు వస్తుంది? అది చాలా తప్పు. అది ఏంటంటే కొంతమంది అవగాహన రాహిత్యం వల్ల కూడా కొన్ని విషయాలను అనేటువంటిది, ఎందుకంటే ఒక లైవ్లో ఉండాలి, ఇష్యూ ఉండాలి అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. కానీ నిజంగా వాళ్ళ గుండె మీద వేసుకొని మాట్లాడమని చెప్పండి. మాతృభాష అనేటువంటిది ప్రాథమిక విద్యలో ఉండాలనా లేదా అనేటువంటిది స్పష్టంగా చెప్పి ముందుకు రావాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నవాళ్ళు. నిజానికి అట్లా ఇంకా వెనుకబడిన తరగతుల వాళ్ళకే ఇట్లాంటిది ఇంకా ముఖ్యమైనటువంటి అవసరం కూడా, అంటే ఇంకా పూర్తి స్థాయిగా అభివృద్ధి చెందిన కుటుంబాలకే ఇది చాలా అవసరం. అభివృద్ధి చెందిన వాళ్ళు సహజంగానే ఇంగ్లీష్ మీడియంలో చేర్పించేసుకుంటారు. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదవకున్నా కూడా వాళ్ళు తెలుగు మీడియం చదివినా కూడా వాళ్ళు ఇంగ్లీష్ నేర్పుకుంటారు, అది వేరే. కాబట్టి ఇక్కడ మనకు వాళ్ళకైనా మనకైనా అది ఎవరికైనా ఉండని, అది ఉన్నత తరగతులు ఉండదు, మధ్యతరగతులు, భేదవాళ్ళు ఉండని, అనేక వర్గాలు ఉండని, ఏ వర్గం వాళ్ళైనా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి ప్రమాణ స్వీకారం చేస్తూ కూడా ఏమన్నాడంటే, ముఖ్యమంత్రి మన్మడైనా చెప్రాసి కొడుకైనా ఒకే బడిలో ఉంటాను, ఒకే బడిలో ఉండని, ఒకే భాష చదవని, ఒకే భాష బోధన అనేవి ఒకే భాష బోధనలో ఉండాలనేది మనం కూడా కోరుతున్నాం. మనం వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఏది కాదు. మనం కోరుకునేటువంటిది, మనం ఇష్టంతో చెప్పేటువంటి విషయం ఏంటంటే ప్రాథమిక విద్య మాత్రం ఖచ్చితంగా మాతృభాష లోపలనే ఉండాలనేటువంటిది, ఇది చాలా అవసరం అనేటువంటిది. అది ప్రైవేట్ పాఠశాలతో పాటు ఇంటర్నేషనల్ పాఠశాలలు ఏవైనా సరే ఏ పాఠశాల ఉండదు ఖచ్చితంగా. దానికి చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. మీ గతంలో కూడా ఏంటంటే ఇప్పుడు కూడా లైవ్లో ఉన్నటువంటిది, మనం భారతదేశం మొత్తంలో తీసుకుంటే ఎవరు ఇంగ్లీష్లో ప్రొఫిషియన్సీ ఉంది అని మనం క్యాల్కులేట్ చేసుకుంటే తమిళనాడు అండ్ కేరళ, ఈ 2 రాష్ట్రాలు ఫస్ట్ అండ్ సెకండ్ ప్రియారిటీలో ఉంటాయి. అంటే దే కెన్ స్పీక్ లైక్ ఎనీథింగ్, దే హ్యావ్ మోర్ నాలెడ్జ్ ఇన్ ఇంగ్లీష్ కంపేరింగ్ టు అదర్ స్టేట్స్.
మరి వాళ్ళ యొక్క ప్రాథమిక విద్య ఏ భాషలో ఉంది ఒక్కసారి స్టడీ చేయమని చెప్పండి. తమిళనాడు, కేరళ. తమిళనాడు ఈవెన్ ప్రైవేట్ స్కూల్ అయినా కూడా కంపల్సరీగా తమిళ్. కేరళ తీసుకుంటే ఈవెన్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ మలయాళం ప్రాథమిక విద్య. మరి వాళ్ళు ఇంగ్లీష్ లోపల ఎందుకు ప్రొఫెషన్స్ రాలే? వాళ్ళకే వచ్చింది కదా. మనం ఏమైంది తెలుసా, అక్కడ ఇంగ్లీష్ రాకుండా అయింది, ఇక్కడ తెలుగు రాకుండా అయింది, రెండింటి చివర రేవడిలాగా మారి మళ్ళీ దాన్ని ఇంకోరి మీద అబాండాలేయడం. ఎందుకంటే అది ప్రభుత్వం మీద ఉపాధ్యాయులు ప్రభుత్వం మీద, ఇట్లా రకరకాలుగా ఉన్నటువంటి సమాజంలో రకరకాలనేటువంటిది ఉంటుంది. టాప్ 10-5 కంట్రీస్ తీసుకున్నా కూడా మీకు చైనాలో వాళ్ళ భాష ఉంటుంది, జపాన్లో వాళ్ళ భాషనే ఉంటుంది, జర్మనీలో వాళ్ళ భాషనే ఉంటుంది, రష్యాలో ప్యూర్. ఈ రష్యాలో కూడా ఒక ఎగ్జాంపుల్ ఉండింది. నేను ఇంకా బయటికి పోలే ప్రపంచం, ఈ కనీసం మన పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటిది కూడా చెప్తున్నాం. అది మీరు అన్నట్లుగా 5 దేశాలు, చాలా దేశాల లోపల మాతృభాషలో చదివినటువంటి ఒక కంట్రీసే అవి రిచ్ కల్చర్డ్ కంట్రీస్, హైలీ కల్చర్డ్ కంట్రీస్ అండ్ హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ డెవలప్డ్ ఇన్ టెక్నాలజీ ఉన్నటువంటి వాళ్ళు. మరి ఇంత ఉన్నటువంటి దాన్ని ఎందుకు? కాబట్టి మీ రాజకీయాలు ఏవైనా ఉంటే రాజకీయాలు చేయండి, కానీ విద్యార్థుల పైన, ఈ సమాజం పైన ఇటువంటి మాత్రము ప్రభుత్వాలు ఏదైనా విద్యా విధానం ఒకటి పిల్లలు. అవును. కాబట్టి ఇది ఖచ్చితంగా మేము తపస్సు నుంచి డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. డిమాండ్ అంటే కూడా ఎందుకంటే పెద్దలు విజ్ఞప్తి అనేటువంటిది, ఎందుకంటే ఇది మా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటిది అనేటువంటిది కాదు, ఈ సమాజానికి సంబంధించిన. ఇంకో ఆరోపణ ఏమొస్తుందంటే, అంటే మీ ఉపాధ్యాయులు అప్గ్రేడ్ అవ్వకుండా మీ అవసరాల కోసం ఏదో 4 గంటలు బడి చెప్పుకోవడం కోసం, మీ అవసరం కోసం ఇట్లా మాట్లాడుతున్నారు ఉపాధ్యాయులు అనేటువంటి ఆరోపణ కూడా వచ్చే అవకాశం ఉంది. దాన్ని ఎట్లా అంటారు? వాస్తవం అండి. ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం ఒక రకమైనటువంటి పాఠశాల లోపల, ప్రభుత్వ పాఠశాలలు కూడా చాలా దీనావస్థలో ఉన్నటువంటివి అని అంటున్నారు సమాజంలో కూడా, మేము కూడా కాదనలేము. కానీ ఒకటే ఇక్కడ మీకు రిమైండ్ చేయాల్సిన అవసరం ఏంటంటే, గతం లోపల అంటే ఒక 25-30 ఏళ్ళ క్రితము 10వ తరగతి రిజల్ట్ తీసుకుంటే అప్పుడు ప్రైవేట్ పాఠశాలలు లేవు, చాలా తక్కువ, ఏళ్ళ మీద ఏదో టౌన్లో ఎక్కడెక్కడ ఉండేది ఉంటుంది. అక్కడ అన్ని వర్గాల పిల్లలు అక్కడికి వచ్చేది. అవును. ఒక రూమ్లో కూర్చునేది, ఒకటే రూమ్లో. అది ఎంఆర్ఓ కొడుకుండని, ఎస్ఐ కొడుకుండని, టీచర్ కొడుకుండని, అటెండర్ కొడుకుండని, అగ్రికల్చర్ కొడుకుండని, లేబర్ కొడుకుండని, ఎవరైనా ఒకే క్లాస్ రూమ్లో కూర్చునేది. అవును. మరి అప్పుడు 10th రిజల్ట్ ఎట్లా వస్తుందంటే, ఫస్ట్ క్లాస్ తీసుంటే పేపర్లు వస్తుండే ఇంతే వస్తుండే, ఫస్ట్ క్లాస్. సెకండ్ క్లాస్ కొద్దిగా పెరుగుతుండే, థర్డ్ ఇంత అవుతుండే. మరి ఇప్పుడు ఏమైంది, ఫస్టే ఇంత అయిపోయింది, సెకండ్ ఇంత అయింది, థర్డ్ లేకుండా అయింది పర్సంటేజ్. అప్పుడు పాస్ట్ పర్సంటేజ్ కూడా ఏంటంటే 30, 32, 35 అది వస్తే గ్రేట్ ఆ స్కూల్ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు 100% రిజల్ట్ వస్తుంది. ఒకవేళ రిజల్ట్ ఓరియంటెడ్గా మనం ఆలోచిస్తే, అప్పుడు టీచర్లు బాగా చెప్పేది, అప్పుడు టీచర్లు మంచి వాళ్ళు ఉండేది అంటున్నారు. అంటే రిజల్ట్ ఓరియంటెడ్గా మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేసినరో, వాల్యూస్ లేకుండానేటువంటి ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ అయింది. ఓకే. కాబట్టి దయచేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలు, ఉపాధ్యాయులు ఉన్నటువంటి లోపాలు సవరించేటువంటి అధికారం మీకుంది. ఎక్కడి నుంచి హెడ్ మాస్టర్ నుంచి మొదలు పెట్టుకుంటే మినిస్టర్ వరకు ఉంది. ఎక్కడ ఏం చేస్తుంది, ఎక్కడ లోపాలను మీరు గుర్తించండి. కానీ అరకొర వసతులు ఇస్తూ మా దగ్గరకు వచ్చేటువంటి పిల్లలు చెప్పుకుంటే చాలా బాధాకరంగా ఏంటిదని అంటే, అక్కడ గురుకులాలు వైరి, అంత ఇంత ఉన్నటువంటి కెపాసిటీ, పేయింగ్ కెపాసిటీ ప్రైవేట్ స్కూళ్ళకు వైరి, ఏమీ లేనటువంటి, అంటే వాళ్ళ ఇంటి దగ్గర తల్లి తండ్రి కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లోపట వాళ్ళు పొద్దుగాలు లేచి కూలి పని చేయడమో, అడ్డమీన పనుకోవడమో, ఎక్కడ పోయి వచ్చినటువంటి పిల్లలు, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు మైగ్రేట్ అయినటువంటి వాళ్ళు, వాళ్ళ తాతతో అవ్వతో ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళు మా దగ్గరకు వస్తున్నారండి. వాళ్ళు పరిస్థితిని చూసి బాధాకరం అనిపిస్తుంది. మనం ఆ పిల్లలకి ఏదైనా విద్య బోధిస్తేనేటువంటి నేర్చుకునేటువంటి యొక్క స్థాయి ఉన్నప్పటికీ కూడా ఆ వాతావరణం లేదు. ఇటువంటి పరిస్థితి లోపల పాఠశాలలో అభివృద్ధి చెందలేవు, ఉపాధ్యాయుల మీద ఎందుకంటే అబండాలేయడం,
మీరు పెట్టండి, ఇప్పటికి కూడా ఉన్నాయి. మీరు ఇంకో మాట అన్నారు ఏంటంటే ఇంగ్లీష్ మీడియం చెప్పొద్దు అనేటువంటి దాన్ని తప్పించుకోవాలని. ఎప్పుడు కూడా తప్పించుకోరండి. మీరు ఏంటంటే ఒక 100 మంది టీచర్ లోపల 10% ఉండొచ్చు, నేను కాదంటలేదు. ఈ వ్యవస్థలు దేంట్లైనా ఉంటారు. ఆ 10%ని హైలైట్ చేస్తూ 90% డిగ్రేడ్ చేయడం అనేది భావ్యం కాదు. మీరు ఎందుకంటే ఎంతమంది టీచర్స్ డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నటువంటి టిల్ టుడే ఓన్లీ టీచింగ్ ప్రొఫెషన్తో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు వేలాది మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళు సొంత డబ్బులతో ఖర్చు చేసి వాళ్ళ సొంత పాకెట్ మనీ పెట్టి పిల్లల్ని అభివృద్ధి చేస్తున్నారు. అయితే కొన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా స్టార్ట్ అయినాయి కొన్ని చాలా దగ్గర. ఎందుకు స్టార్ట్ చేసిన పరిస్థితి ఏర్పడ్డదంటే ఆ గ్రామం లోపల ఉన్న పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం పోతున్నారు. పోతుంటే ఏం చేయాలనేటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఒక ఆలోచన వచ్చి మేము కూడా ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేస్తాము, మా దగ్గరికి రాండి అని పిల్లలను పట్టుకొని వచ్చి అటువంటి పూర్తిగా ప్రైవేట్ పంపించకుండా మళ్ళీ స్కూల్స్ అనేటువంటివి అవి బతికించుకున్నటువంటి ఉపాధ్యాయ లోకం చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ మీరు ప్రాథమిక విద్య మొత్తం మాతృభాషలో పెట్టండి, ఎక్కడ ప్రైవేట్ స్కూల్ ఉంటో చూద్దాం. పెట్టే కన్నా ముందు ఇప్పుడు కూడా మాతృభాషలో పెడతాం సరిపోతుంది, ఇప్పుడు ఉంది కదా మాతృభాష, మరి ఎందుకు వస్తలేదు క్వాలిటీ ఎడ్యుకేషన్. మీరు ఫస్ట్ ప్రైవేట్ స్కూల్లో పట్ల మాతృభాష విద్య ప్రవేశపెట్టండి. రెండవది పాఠశాలకు కావాల్సినటువంటి యొక్క మౌలిక వసతులు కల్పించండి. రెండవ అత్యంత ముఖ్యమైనటువంటిది తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఇవ్వండి. 5 తరగతులు ఉంటవి, 2 టీచర్లు ఉంటారు. ఒక టీచర్ ఎప్పుడు టేబుల్ వర్క్ చేయాల్సిందే, ఎప్పుడు ఏం రిపోర్ట్ వస్తే అడుగుతారో తెలియనటువంటి పరిస్థితి. మిడ్ డే మీల్స్ చూసుకోవాలి, అటెండర్ లేకుంటారు, స్వీపర్ లేకుంటారు, ఏది లేనటువంటి టాయిలెట్స్ ఉండవు, తాగడానికి నీళ్లు అన్నీ చూసుకోవాలి. చూసుకొని ఆ 5 తరగతుల పిల్లలకు ఈ 2 ఉపాధ్యాయులు ఏ విధమైనటువంటి బోధన వస్తుంది. కాబట్టి అన్ని ప్రైవేటు పాఠశాల లోపల మాతృభాష బోధన ఇంప్లిమెంట్ చేయడమే కాకుండా ప్రభుత్వ పాఠశాల లోపల తరగతికి ఒక ఉపాధ్యాయుని ఇవ్వండి, మౌలిక వసతులు కల్పించండి. మినిమంగా మేము ఏదో కార్పొరేట్ స్థాయిలో కూడా మేమేం కోరుకుంటలేము. మినిమం తరగతికి ఒక రూమ్, అంటే ఒక్కొక్క తరగతికి ఒక గది ఉండాలి, ఒక్కొక్క తరగతి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. కనీసం వాళ్ళకి కావాల్సిన పిల్లలకు కావాల్సినటువంటి మౌలిక వసతులు అవి కల్పించండి. విద్య ఎందుకు రాదో అడుగుదాము, ఉపాధ్యాయులను అప్పుడు బాధ్యులు చేయండి, దానికి మేము బాధ్యత వహిస్తాం. కానీ ఏవీ లేకుండా అభాండాలు మాత్రం ఉపాధ్యాయ లోకమైన ఇయ్యద్దు దయచేసి. ఇంకొకటి మీరు గురుకులాలు అది తీసుకొచ్చారు, ముఖ్యమైనటువంటి వాళ్ళు గురుకులాకి వెళ్తాం. గురుకులాలు గతంలోనేమో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని, లేదంటే జవహర్ నవోదయ స్కూల్స్లో అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఒకే చోట ఉండడం వల్ల సమానత్వం అనేటువంటి కాన్సెప్ట్ ఉండేది. ఇప్పుడేమో బీసీలకు వేరే, ఎస్సీలకు వేరే, మైనార్టీలకు వేరే, వాళ్ళు వేరే, వీళ్ళు వేరే. అంటే రేపు పొద్దుగాల సమాజంలో ఈ చీలిక ఇట్లే కంటిన్యూ అవ్వదంటారా? దీనిపైన మీ అభిప్రాయం ఏంటిది? చాలా మంచి ప్రశ్న అండి. నిజంగా గురుకులాలు అంటేనే గురువులకు విలువలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మనము ప్రతిజ్ఞ చెప్తాం, భారతీయులందరూ నా సహోదరులు అని స్టార్ట్ చేస్తాం పాఠశాల లోపల. భారతీయులందరూ నా సహోదరులు అంటే అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాల వాళ్ళు మనం సహోదరులుగా భావించమని. మరి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాలు ఏర్పరిచింది. మనం గురుకులాలకు వ్యతిరేకం కాదు. మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు కదా కొన్ని వర్గాలు మేము దూరం అవుతున్నామని. మేము గురుకులాలకు వ్యతిరేకం కాదు, మొదటి నుంచి కూడా చెప్తున్నాం. గురుకులాలకు వ్యతిరేకం కానే కాదు. కానీ గురుకులాలు ఏ రకంగా పెట్టాలి, మనం మా ఉపాధ్యాయ సంఘం, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే మండల్ ఒక గురుకులం పెట్టండి, ఓకే, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేటువంటి ఆ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ పెట్టండి. పెట్టి ఆ మండలంలో ఉన్నటువంటి వాళ్ళకు నువ్వు టెస్ట్ పెడతావా, ఏది పెడతావో పెట్టండి. అక్కడ అన్ని కులాలు, అన్ని మతాలకు సంబంధించినటువంటి ఆ గురుకులంలో చదివేటువంటి అవకాశం కల్పించండి. అట్లా కల్పించకుండా బీసీలకు ఒకటి, ఎస్సీలకు ఒకటి, ఎస్టీలకు ఒకటి, మైనార్టీలకు ఒకటి ఇట్లా పెట్టడం వల్ల, అంటే ఉదాహరణ ఒక బీసీ గురుకులం ఉంది. ఈ బీసీ గురుకులం లోపల బీసీ విద్యార్థులు చదవాలి. సరే, కొంత పర్సంటేజ్ వేరే వాళ్ళకు కూడా ఇస్తామని అంటున్నారు, ఇస్తున్నారు కూడా. అది ఎంత, వాళ్ళు ఉండలేకపోతున్నారు, ఆ పిల్లలు కూడా మళ్ళీ వెళ్ళిపోతున్నారు. అంటే బీసీ గురుకులంలో ఉన్నప్పుడు
బీసీ గురుకులంలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఒక 10 సంవత్సరాల తర్వాత లేదా ఆ 10 సంవత్సరాలు చదువుకునే కాలంలో ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు కూడా ఉంటుంది కాబట్టి డిగ్రీ అవుతుంది, మైండ్ ఏమవుతుందంటే బీసీ ఎందుకంటే ఏంటంటే బీసీ గురుకులం అంటాడు, గురుకులం అనడు, బీసీ గురుకులం అంటాడు. ఒకవేళ కర్మగా నేను గురుకులం చదువుతుంటే యా గురుకులం అని అడుగుతున్నాను, అంటే బీసీ గురుకులం చదువుతుంది. బీసీ అనేటువంటి ఫీలింగ్తో వచ్చినప్పుడు ఒకే రకమైనటువంటి వర్గాలతో వచ్చినటువంటి వాళ్ళు అక్కడ బీసీ వర్గం, అట్లాగనే ఎస్సీ వర్గం ఒకే విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్ వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళకుంటారు, ఎస్టీలు అట్లా ఉంటారు, మైనారిటీలు అట్లా ఉంటారు. అట్లా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్స్పోజర్ కావడానికి ఎక్కడుంది అవకాశం? అంటే ఎక్స్పోజర్ ఎట్లా కావాలంటే మీరు ఎస్టీలతోనే రిలేషన్ ఎడబెట్టుకుంటారు ఒక బీసీ, మైనారిటీలతో ఎట్లా పెట్టుకుంటాడు, తర్వాత ఎస్సీలతో ఎట్లా పెట్టుకుంటాడు, ఓసీలతో పెట్టుకోవడానికి అవకాశమే లేదా? మరి అగ్రవర్ణాలతో అవకాశమే లేకున్న తర్వాత ఒక 10 ఏళ్ళ తర్వాత రేపు అదే విద్యార్థి బయటకు వచ్చిన తర్వాత ఒక ఎడ్యుకేషన్ చేస్తాడు, బీసీ గురుకులాల బీసీ టీచర్లే ఉండాలంటాడు. మరి దేశ సమైక్యతను కాపాడేటువంటి యొక్క విద్యను అందించాలన్నా, దేశాన్ని విచ్ఛిన్నకరమైనటువంటి విధానానికి మనం విద్య అందించాలి. ఇది నిజంగా అంటే మరి సివిల్ సర్వెంట్స్ ఉన్నారు, మరి ఇంత పెద్ద వ్యవస్థ ఉంది, సమాజంలో ఉన్నటువంటి సహజమైనటువంటి సమానత్వం కోల్పోతున్నాం. మరి ఎందుకు వీళ్ళు ఆలోచన చేయలేదని బాధ. ఇప్పటికైనా కూడా మేము కోరేది అదే, ఈ వ్యవస్థ వల్ల దీన్ని ఎందుకంటే ఏదైనా ఒక పని చేస్తే ఎంబడే ఫలితాలు రావంటారు, అది మంచి ఉండని చెడు ఉండని, కానీ దీని ఫలితాలు ఎట్లొస్తాయో భవిష్యత్తులో ఊహించుకుంటే భయంకరమైన పరిస్థితి. 10-15 సంవత్సరాల తర్వాత దానికి సంబంధించిన ప్రభావం పడుతుంది, చాలా ప్రభావం వస్తుందండి. ఎట్లా అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? నేనే ఎగ్జాంపుల్ అండి, నేను చదువుకున్నటువంటి సమయం లోపట మేము ఒకటే దగ్గర చదువుకునేటువంటి వాళ్ళందరం ఒకటే ఉంటుంటిమి, అన్ని వర్గాలం అంటుంటిమి. అందులో ఇప్పుడు కొందరు యూఎస్ఏలో ఉన్నారు, కొందరు ఢిల్లీలో జాబ్ చేస్తున్నారు, కొందరు హైదరాబాద్ చేస్తున్నారు, కొందరు వ్యవసాయం చేస్తున్నారు, కొందరు ఆటో నడుపుతున్నారు. నేను ఒక రోజు ఆల్ ఆఫ్ సడన్గా చాలా రోజుల తర్వాత మాబ్నార్లో ఇంటర్నెట్లో పోతుంటానంటే ఆటో వచ్చి నా పక్కన నచ్చి కొట్టింది ఇట్లా. అరే ఏమో ఆటోడు కొట్టిండి ఏందబ్బా, నాకు ఒక రకమైన ఫీలింగ్తోనే చూసిన. అరే అన్న ఏం రా భయ్ బాగున్నావా అన్నాడు. అరే వీడియోడు అని నేనంటే నేను గుర్తుపట్టలేకపోయినా, నా క్లాస్మేట్. అరే ఏం రా భయ్ మర్చిపోయినావా అని పేరు చెప్తే స్టన్ అయినా. అరే నీవా భయ్ అని కౌగిలించుకున్నా. ఎందుకు కౌగిలించుకోగలిగినని? సమానం యూనిఫామ్, ఆడ యూనిఫామిటీ, క్లాస్ రూమ్లో యూనిఫామిటీ మెయింటైన్ చేయడం వల్ల అక్కడ ఏ స్టేజ్లో ఉన్నటువంటిది కాదు, అన్ని రోజులు మేము చదువుకున్నటువంటి ఒక బంధంతోనే కలుసుకోగలిగినాం. కానీ ఇప్పుడు ఎట్లాగా ఉంటుందండి? ఎందుకు ఈ లాజిక్ అనేది ఎందుకు మిస్ చేస్తున్నారు? ఎందుకంటే ఉన్నతమైనటువంటి విద్యలో ఉన్నతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, ఐఏఎస్ క్యాడర్ వాళ్ళు ఉన్నారు, చీఫ్ సెక్రటరీస్ మొదలు పెట్టుకుంటే ఈ వ్యవస్థను ఎందుకు నాశనం చేస్తున్నారు అనేటువంటిది. కానీ ఇప్పటికైనా కూడా మీరు సమాజాన్ని మీరు గురుకులాలు పెట్టొద్దని మేము ఏనాడు అనలేదు, కూడా భవిష్యత్తులో కానీ గురుకులాల ఈ వ్యవస్థను తీసేయండి. తీసేస్తేనే సమాజం లోపట అందరూ ఒకే అనేటువంటి భావన కలుగుతుంది. సహజమైనటువంటి మిత్రత్వం కోల్పోయి వర్గశత్రుత్వం పెరగడం అనేటువంటి సమాజానికి కష్టం. భవిష్యత్తు లోపట చాలా విపత్కరమైనటువంటి పరిస్థితులు ప్రారంభం. ఇంకొకటి మూడో అంశం 317 జీవో, అసలు ఏం జరుగుతుంది? నిజంగా ఉపాధ్యాయులు గొంతమ్మ కోరికలు కోరుతున్నారు, కనీసమైనటువంటి ఇది లేదా అనేటువంటి ఒక అంశం మాట్లాడుతున్నారు. ఏమంటారు దాన్ని? అది నిజంగా అండి ఎంతకంటే చీకటి దినం అనిపిస్తుంది. ఆ జీవో తీసుకురావడము, దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానము చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. అయితే దాంట్లో ఉన్నటువంటి చాలా అంశాలని పొందుపరచలేదు. అంటే ఉదాహరణకు విద్యాశాఖ లోపల ఏదైనా బదిలీలు కానీ పదోన్నతులు ఏర్పాటు చేయాలంటే ఒక షెడ్యూల్ విడుదల చేస్తుంటారు. దాదాపు ఒక 30 to 45 డేస్ ఒక షెడ్యూల్ ఉంటుండే. అటువంటిది పక్కకు పెట్టేసి డిసెంబర్ 6 తారీఖు ఒక జీవో ఇది చేసి డేట్తోన 7 తారీఖు వచ్చింది. 7 తారీఖు ఉదయం కనబడ్డది ఆ జీవో. మధ్యాహ్నం వరకు ఆప్షన్స్ ఇవ్వాలంటారు. మధ్యాహ్నం వరకు ఎట్లా ఇస్తాం అది అంటే సాయంత్రం వరకు అని ఇవ్వండి అంటే జీవో వచ్చిన అవర్స్ లోపట్నే ఆప్షన్స్ తీసుకున్నారు. ఆ ఆప్షన్స్ కూడా
ఏంది ఆప్షన్ అంటే మేమే ఉంటాం ఎక్కడ ఓంలే అనేటువంటి దాని అంటే జీవోకు ఉన్నటువంటి పూర్తి అయినటువంటి అవగాహన రాహిత్యం వల్ల అందులో ఏమీ లేవు. ఆ అంశాలను చూస్తే చాలా విచిత్రం అనిపిస్తుందండి. అసలు ఎట్లా అనేటువంటిది ఆ ఒక్క అంశం కూడా వేయకుండా అలొకేషన్ అవుతుంది. అలొకేషన్ ఎట్లయితుంది అని కొన్ని గైడ్లైన్స్ ఇచ్చినంటే సీనియారిటీ అన్నారు. సీనియారిటీ ఒకటి అంటే ఎగ్జాంపుల్గా సీనియారిటీని చెప్తున్నాము. సీనియారిటీ లోపల ఒక ఎస్జిటి టీచరు 20 సంవత్సరాలు ఉంటాడు. 21 సంవత్సరంలో ప్రమోషన్ వస్తుంది, స్కూల్ అసిస్టెంట్ సోషల్గా వచ్చింది అనుకుంది. స్కూల్ అసిస్టెంట్ అంటే ఎస్జిటి 2000లో ఎస్జిటి ఉన్నాడు, 2020లో స్కూల్ అసిస్టెంట్ వచ్చితే ఆయన సీనియారిటీ ఎక్కడి నుంచి కౌంట్ చేయాలి అని అంటే స్కూల్ అసిస్టెంట్ అయినప్పటి నుంచి కౌంట్. అంటే ఒకటే సంవత్సరం అయింది ఆయన స్కూల్ అసిస్టెంట్ సీనియారిటీ. అంటే ఇప్పుడు ఏమవుతాడు ఆయన జూనియర్ దాంట్లోకి వెళ్ళిపోతాడు. అంటే సీనియారిటీ కూడా చాలామంది అనుకుంటే సీనియర్లు అందరూ కూడా లబ్ధి పొందున్నారు, సీనియర్లు అందరు లబ్ధునంటే సర్వీస్ సీనియర్ తీసుకుంటలేదు, సీనియారిటీ ప్రమోషన్ సీనియారిటీ తీసుకున్నారు. అదే డైరెక్ట్ రిక్రూట్ ఉన్నటువంటి ఒక టీచరు 2017లో రిక్రూట్ అయింది అనుకోండి, ఈయన కన్నా ఆయన సీనియర్ అయిపోతాడు. అదొకటి సీనియారిటీ అని ఒకటి ఇచ్చింది. అంటే దీంట్లో చాలా లోపాలు ఉన్నాయి, ఎగ్జాంపుల్ చెప్తున్నా సీనియారిటీ. తర్వాత రెండవ అంశం ఏమన్నాడు, ఈ యొక్క కొన్ని కేటగిరీస్ ఇచ్చిండు. ఏమని విడోస్ అన్నాడు. విడోస్ అంటే దానికి మళ్ళీ డెఫినేషన్ ఇచ్చిండు. దోస్ హూ ఆర్ అపాయింటెడ్ ఆన్ కంపాషనేట్ స్కీమ్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ విడోస్ అంట. అంటే భర్త చనిపోయిన తర్వాత ఉద్యోగం వచ్చినటువంటి ఆ యొక్క ఆమెని విడోగా అంటారు. కంపెన్సేటరీలో వచ్చిన వాళ్ళు వచ్చింది. కానీ టీచర్ దాంట్లో అసలు ఆ టీచరే లేకుంటాడు విడో అనేటువంటి. ఓకే. ఎందుకంటే ఒక టీచర్ చనిపోయింది అనుకో, వాళ్ళ యొక్క భార్యకి ఇవ్వాలని అంటే టీచర్ ఇయ్యరు, క్లర్కలు వేరే డిపార్ట్మెంట్లు ఇస్తారు. మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన క్లర్కల్ పోస్ట్ నుంచి ఇట్లా ఇస్తారు. ఇక అది అప్లికబుల్ ఏడు ఉందండి. ఓకే. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ పిఎస్సి వాళ్ళకు 70% పెట్టాను. ఎక్కడండి ఇది విచిత్రం. తర్వాత ఇంకా నెక్స్ట్ కొన్ని హెల్త్ గ్రౌండ్స్ కూడా ఇచ్చిండు. హెల్త్ గ్రౌండ్స్ ఏముంది, మేజర్ హెల్త్ ఇష్యూస్ ఇచ్చిండు. ఏమని అంటే మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్, తర్వాత లివర్ ట్రాన్స్ప్లాంట్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్, క్యాన్సర్ ఇట్లా ఇచ్చింది. సరే మంచిది, సంతోషం. కానీ ఆ టీచర్కే అయితే లేదా ఆ ఎంప్లాయీకి అయితే మాత్రం ఎలిజిబుల్ అని. కానీ గతం లోపల ఏముండంటే వాళ్ళ యొక్క చిల్డ్రన్కి అయినా కూడా డిపెండెంట్స్, అంటే డిపెండెన్స్ మొత్తం ఫ్యామిలీ కాదు, ఓకే, ఓన్లీ పిల్లలకి ఓకే, పిల్లలకి అయినా కూడా. ఎందుకంటే వాళ్ళ యొక్క హాస్పిటలైజేషన్, వాళ్ళ సూపర్విజన్ ఒక నీడ్ అనేటువంటి ఉంది కాబట్టి వాళ్ళకి ఇచ్చింది. గతంలో 40% ఉన్నటువంటి వాళ్ళకు ఫిజికల్ హ్యాండిక్యాప్ కన్సిడర్ చేసింది. ఇవి ఆ ఇచ్చిన దాంట్లో లోపాలు. ఓకే. అంతకన్నా ముఖ్యమైనటువంటి సమస్య ఇంకోటి స్పౌజ్ కూడా అన్నారు. స్పౌజ్ అని ఏం చెప్పిండు, స్పౌజ్ అని చెప్పిండు కానీ ఇంప్లిమెంటేషన్ లేదు. ఎక్కడ డిస్టిక్ అలొకేషన్ అప్పుడు స్పౌజ్ లేదట, డిస్టిక్ అలాట్ అయిన తర్వాత స్పౌజ్ అనేటువంటిది పెట్టింది. కానీ ఇప్పుడు రివర్స్ స్పౌజ్ అనేది కూడా మేము ఆప్షన్ ఇస్తామని ఒకటి ఆ పాయింట్కి వస్తాను. ఇప్పుడు స్పౌజ్ అనేటువంటిది ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా రంగారెడ్డిలో భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. ఎగ్జాంపుల్ భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారు, స్పౌజ్ అంటే నేను రంగారెడ్డి పెట్టుకున్నా, నా భార్య రంగారెడ్డి కాబట్టి రంగారెడ్డిలో ఉంటామని అనుకున్నాను. కానీ సీనియారిటీ లోపల ఏమైంది, ఈయన జూనియర్ అయ్యింది కదా, సీనియర్ ఆయన, ఈయన పోయి వికారాబాద్ వాడు, భార్యనేమో రంగారెడ్డిలో ఉంది ఎగ్జాంపుల్గా. ఇప్పుడు స్పౌజ్ ఏడిస్తాడు అంటే ఇప్పుడు భార్య భర్తలు ఎవరు కోరుకున్న చోట ఇవ్వాలి కదా. అయితే ఏం చేసిండు, వికారాబాద్ ఏం చేసిండు, రంగారెడ్డి పెట్టుకున్నది స్పౌజ్ కింద, భర్త పెట్టుకున్నాడు, భార్య ఈడు ఉంది కదా. దీన్ని ఏం చేసిండు, ఈ యొక్క 13 జిల్లాలు బ్లాక్ చేసేసిండు. సరే ప్రాబ్లం ఏముంది అనేటువంటిది బయటకు చెప్తలేరు, బ్లాక్ చేసిండు. మరి ఎక్కడ స్పౌజ్ అనేటువంటి జీవోలో ఇచ్చినటువంటి గైడ్లైన్స్ లోపల స్పౌజ్ ప్రిఫరెన్స్ ఎక్కడైంది అలొకేషన్లో? కానీ మేము చేసినామని చెప్పుకోవడానికి ఒకవేళ ఇద్దరు ఒకే జిల్లాకు పోతే, కొత్త జిల్లాకు పోతే, అంటే ఇద్దరు రంగారెడ్డిలో ఉండి ఇద్దరు కూడా వికారాబాద్ పోతే, వికారాబాద్ పోయినాక స్కూల్ అలొకేషన్లో మాత్రం కన్సిడర్ చేసిండు. కానీ నీవు అసలు జిల్లానే వేరే పెట్టుకుంటే ఇక్కడ స్పౌజ్ కాకుండా నీవు ఆడిపోయిన తర్వాత స్పౌజ్ ఇవ్వడం ఏంటి? ఒక్కటి అయితే ఇవ్వాలి కదా, అది లేదు. ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే, గతం లోపట తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఉద్యోగులు ఉపాధ్యాయులు ఏంటంటే భార్య భర్తలు ఒక్క చేరని అంతర్జిల్లా బదిలీలు చెప్పంటండి ప్రతిసారి మొరపెట్టుకుంటున్నారు.
గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఏమన్నారంటే ఎప్పుడు మాట్లాడినా కూడా భార్యాభర్తలు ఒక్క దగ్గర ఉండాలనే ఎన్నిసార్లు చెప్పాలి మీకు అని మంచిగా చెప్తున్నాడు. కానీ ఆచరణ ఏడుంది? వాళ్ళ అంతర్జిల్లా బదిలీని కలపకుండా ఉన్నోళ్ళని విడగొట్టినటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. మరి ఈ యొక్క జీవో యొక్క ఉద్దేశం ఏంటిది? ఇవి కాకుండా ఇంకా అత్యంత బాధాకరమైనటువంటి చాలా ఇంపార్టెంట్ అంటే స్థానికత. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే స్థానికత కోసం. ఉద్యోగాలు, నిధులు, నియామకాలు ఇవి అన్నీ ఏముంటే స్థానికత ఉంటేనే మనకు వస్తుందని తెచ్చుకున్నాం. మరి ఇప్పుడు ఆ స్థానికతని దూరం చేస్తే ఎట్లా? కొంతమంది అంటారు చైర్మన్ అంటే కాదండి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మీరు రిక్రూట్ అయినరు, ఉమ్మడి రంగారెడ్డి వికారాబాద్ పోవాలి, రంగారెడ్డి పోవచ్చు, మేడ్చల్ పోవచ్చు, ఎందుకు అని అంటున్నారు. గతంలో పోకుంటారా మీరు అంటున్నారు. వాస్తవం, గతంలో ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు కౌన్సిలింగ్ పెడితే వికారాబాద్ పోయేటోళ్ళు వికారాబాద్ పోతుండ్రి, దొరకనప్పుడు వికారాబాద్ రంగారెడ్డి అండర్స్టాండింగ్స్ కూడా ఉండేది. మ్యూచువల్ ఏంటి వికారాబాద్ కూడా పోయేది. ఓకే, ఇక్కడ ప్లేస్ దొరకనప్పుడు వికారాబాద్ పోయేది. పొయ్యి అప్పుడు పోయింది, మళ్ళీ ఇప్పుడు పోతే ఏమవుతాయని అంటున్నారు. అప్పుడు పొయ్యి ఇంకో 4 ఏళ్ళు 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ కౌన్సిలింగ్ పడితే మళ్ళీ ఇక్కడికి వస్తాం అనేటువంటి ఒక ఆశతోనే ఉంటుంది. ఇంకోసారి ఆప్షన్ వస్తుంది కదా. సర్వీస్ మొత్తం లింగ నాకు 25 years సర్వీస్ ఉంది. ఈ 25 years లోపల ఒక 5 years చేసి వస్తా, అంతే. రిమోట్ ఏరియాలు చేసి వస్తా, ఎక్కడైనా చేస్తా. తర్వాత ఇదంతా కౌన్సిలింగ్ పెడతానంటే మళ్ళీ ఆ రిమోట్ ఏరియాలు చేస్తే ఎంటైటిల్మెంట్ పాయింట్స్ ఎక్కువ వస్తాయి. కౌన్సిలింగ్ వచ్చినప్పుడు మళ్ళీ నేను దగ్గరకు వస్తా అనేటువంటి ఒక నమ్మకం ఉండే. ఇప్పుడు వన్స్ అలాటెడ్ రిటైర్మెంట్ వరకు అన్నప్పుడు ఎట్లా బాధ ఉంటుంది. కాబట్టి ఇప్పటి కూడా ప్రభుత్వాన్ని దయచేసి విన్నవించడం ఏంటంటే, ఇంకోటి ఈ జీవో తెచ్చినప్పుడు ముందు ఏ ఉపాధ్యాయ సంఘంతో కానీ సమావేశాలు ఏర్పాటు చేయలేదు, సమస్యలు ఏవి అడగలేదు. వాళ్ళకు దగ్గర ఉన్న సంఘాలతో కూడా ఏ సంఘంతో తెలియదు. చెప్పుకుంటున్నారే మా సంఘం ఉంది అని, చెప్పుకోమని చెప్పి ఇప్పుడు ముందరకు వచ్చి ఓకే ఎవరితో పెట్టలే. కానీ జీవో వచ్చిన ఒక వారం రోజుల తర్వాత 13వ రోజు విద్యాశాఖ మంత్రి, ప్రిన్సిపాల్ సెక్రటరీ, డైరెక్టరు, అఫీషియల్స్ అందరు కూర్చొని అన్ని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసిండ్రు. చాలా సంతోషం. కనీసం ఎందుకంటే అప్పుడు ఆప్షన్ ప్రాసెస్ ఇంకా నడుస్తుంది, అలొకేషన్ కాలేదు. కాబట్టి అన్ని ఉపాధ్యాయ సంఘాలు అనేకమైనటువంటి ప్రతిపాదనలు, అంశాలని విద్యాశాఖ మంత్రి ముందు పెడితే ఆమె కూడా ఏమన్నదంటే, ఖచ్చితంగా అండి చెప్తాము, మీరు చెప్పినటువంటి విషయాలను కూడా పరిగణలోకి తీసుకొని దాని విధంగానే మనం అమలు చేద్దామని. ఒక్కటంటే ఒక్క అంశం కూడా ఆచరణలో లేనటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితి లోపల ఉపాధ్యాయులు ఎంత తీవ్ర సంక్షోభానికి గురయ్యి దాదాపు 9 మంది చనిపోయినారు. ఎందుకు చనిపోయినండి? దేనికి కారణం ఎవరండి? ఎందుకండి ఇంత హడావుడి? 2018లో ఇచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డరు, మరి 3 సంవత్సరాలు సైలెంట్గా దానిపైన ఏ విధమైనటువంటి స్టడీ కానీ, ఒపీనియన్ కానీ, లేదా ఏమేమి ఉన్నవని సంఘ నాయకులతో కానీ, మిగతా వాళ్ళతో కానీ, సమాజంలో ఉన్నటువంటి వాళ్ళతో కానీ దీన్ని స్టడీ చేయాల్సిన బాధ్యత కాదు రాష్ట్ర ప్రభుత్వాన్ని? ఏమి స్టడీ చేయకుండా రాత్రికి రాత్రే ఒక విధమైనటువంటి ఒక గందరగోళానికి గురి చేసి తీవ్ర సంక్షోభానికి గురి చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా ఇంకోటి సీనియారిటీ లిస్టులు అండి, ఎంత నరకం సీనియారిటీ లిస్టులు. దీంట్లో గురుకులాలకు సంబంధించిన టీచర్లు ఉండరండి ట్రాన్స్ఫర్లు? ప్లస్ మున్సిపల్లో బోధన చేసినటువంటి టీచర్లు కూడా మన దగ్గర మున్సిపాలిటీ స్కూల్సే లేవు. ఓకే, మన దగ్గర ఉన్నటువంటివి గవర్నమెంట్ స్కూల్స్, తర్వాత లోకల్ బాడీ స్కూల్స్, తర్వాత గురుకులాస్, ఓకే, సొసైటీస్ ఉన్నాయి, అంతే. సో వాళ్ళకి ఇబ్బంది లేదు అంటే సొసైటీ వాళ్ళకి ఏం చేయలేదు. ఇంకా వాళ్ళ ధర నుంచి మళ్ళీ దానిపైన ఏం నిర్ణయం తీసుకుంటారో అదేమో తెలియదు. కానీ ఇప్పుడైతే గవర్నమెంట్ తర్వాత లోకల్ బాడీ వాళ్ళకి మాత్రం జరిగినాయి. ఓకే, జూనియర్ కాలేజ్ వాళ్ళకు, లెక్చరర్స్, హైయర్ ఎడ్యుకేషన్ ఇదంతా జరిగినాయి. జూనియర్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, పాలిటెక్నిక్ కాలేజెస్, ఈ స్ట్రక్చర్ అంతా కూడా జరిగింది. రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, అంటే గురుకులాలు కానీ, సొసైటీస్ కానీ వాళ్ళ దగ్గరికి అయితే ఇప్పటివరకు ఇంకా జరగలేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ హనుమంతరావు గారు. ఇది తెలంగాణలో ఉన్నటువంటి విద్యా విధానము, ఇంగ్లీష్ విద్యా విధానంతో పాటు వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు, నష్టాలు, వాళ్ళ ఈ ఇంగ్లీష్ విద్యా విధానం పైన అభిప్రాయాలు. స్టేట్ ఇంటూ పొలిటికల్ వాయిస్.